భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. ఈ వీడియోలో మనం అజపా జపం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామండి. జపాలలో అజపా జపం అత్యంత శ్రేష్టమైన జపం అంటారు ఆధ్యాత్మిక పండితులు. అజపా జపం ఆధ్యాత్మిక సాధకులకి అతి ప్రియమైన జపం. అసలు అజపా జపం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ చిన్న మంత్రం ఉందండి. దాని అర్థం ఏంటంటే జపించకుండా జపించేదే జపం అజపా జపం. జపించకుండా జపించే జపం అజపా జపం. ఎటువంటి ఉచ్చారణ లేకుండా కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా జరిగే జపాన్ని అజపా జపం అంటారు. సాధకుల్లోని అంతరాత్మను తెలుసుకోవటానికి సోహం అనే పదాన్ని నిరంతరం శ్వాసతో చేయాలి. శ్వాస తీసుకుంటూ సో అనుకోవాలి, శ్వాస వదులుతూ హమ్ అనుకోవాలి, లేదా అలా కానీ ఉచ్చరించకూడదు, బయటికి అనకూడదు. ప్రారంభంలో అనుకోవాలి, ఆ తర్వాత గమనించాలి. కొంత సాధన తర్వాత ఇది మన శ్వాసలో భాగం అయిపోతుంది. ఆ తర్వాత సాధకులు అందులో లీనమైపోయి తనలోని ఆత్మని చేరగలుగుతారు. అదే ఆత్మ సాక్షాత్కారం. సోహం అని శ్వాసతో నిరంతరం తిరిగి తిరిగి అది హంస అవుతుంది. అందుకే దీన్ని హంస మంత్రం అంటారు. హంస అంటే జ్ఞానోదయమయ్యి ఆత్మదర్శనమయ్యి నేను ఈ శరీరం కాదు పరమాత్మ హంసనని తెలుసుకున్న వ్యక్తిని హంస పరమహంస అంటారు. పరమహంస యోగానంద రామకృష్ణ పరమహంస అంటే అర్థం ఇదేనండి. సోహం అంటే అర్థం నేనదే, అంటే నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నాలో ఉన్న ఆత్మ పరమాత్మ వేరు కాదు, కేవలం భౌతిక శరీరంలో ఉన్న ఆత్మ మాత్రమే నేను. ఈ శరీరం కానీ మానసిక వ్యవస్థ కానీ నేను కాదు అనే అర్థాన్ని చెప్తారు పండితులు, గురువులు. అజపం సాధన బాగా చేసే వారిలో ముందుగా అంతరంగంలో రాసులుగా పేరుకుపోయిన కర్మలు భస్మం అవుతాయి. అంతరంగం తేలిక పడుతుంది, మానసిక స్పష్టత వస్తుంది. ప్రాచీన కాలంలో యోగులు అన్ని రకాల ఆధ్యాత్మిక సాధనల్ని నేర్చుకున్న తర్వాత తమ అంతరంగంలో ఉన్న కొన్ని సూక్ష్మ అడ్డంకులను తొలగించుకుని తమలోని యోగశక్తిని ఆత్మసాక్షాత్కారానికి ఉపయోగించుకోవటానికి అజపా జపంని సాధన చేసేవారు అంటారు పండితులు. అజపా జపం చేయటానికి ముందు కొంత ఆధ్యాత్మిక సాధన చాలా అవసరం. నిష్ణాతులైన గురువుల పర్యవేక్షణ చాలా ముఖ్యం.